హాయ్ ఫ్రెండ్స్, సత్య బ్యూటీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది నిలవ పచ్చడి, ఉసిరి ఆవకాయ పచ్చడి. కొలతలతో చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి. కేజీ ఉసిరికాయలు. కాయలు ఇవి నేను నాట్లు పెట్టేసుకున్నాను. ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. కడిగి శుభ్రంగా గుడ్డెట్టి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఆరే వరకు. ఇలా నాట్లు పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా నాట్లు పెట్టుకున్నాక ఇవి ఒక 1 అవర్ ఎండలో ఉంచాలి, ఈ వాటర్ అంతా ఆరిపోయే వరకు. కేజీ ఉసిరికాయలకి 10 నిమ్మకాయలు జ్యూస్ తీసుకోవాలి. దీన్ని కనీసం ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకోవాలి. జ్యూస్ తీసుకుని 10 నిమ్మకాయల జ్యూస్ ఇలా తీసుకుని ఒక వెడల్పాటి దాంట్లో వేసుకుని దీన్ని కాసేపు ఎండలో పెట్టుకోవాలి, బాగా వేడెక్కే వరకు. రెండు ఎల్లుల్లిపాయలు గుళ్ళు అలవాలి. ఇలా గుళ్ళు కింద ఒలుచుకోవాలి. ఒలిచి పక్కన పెట్టుకుందాం. 100 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు ఆవాలు వేపుకోవాలి. మూకుడు పెట్టుకుని ఆవాలు, బాగా ఎక్కువ వేపకూడదండి, కొంచెం వేగితే సరిపోతాయి. వేగిపోయాయి. ఇవి తీసేసుకుని మెంతులు వేసుకుందాం. ఇవి తీసుకున్నాక మెంతులు, మెంతులు మాత్రం బాగా వేగనివ్వాలి, చిన్న మంట మీద పెట్టి. మెంతులు కూడా వేగిపోయినాయి. పక్కకు తీసుకుని చల్లారాక మిక్సీలో 2 పొడుం కొట్టుకోవాలి. కిలో వేరుశనగ నూనె. కిలో ప్యాకెట్ దొరకలేదని నేను హాఫ్ కిలో తెచ్చుకున్నాను. మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసి బాగా వేడెక్కాక ఇలా కొంచెం కలర్ మారాక ఇవి తీసేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. కాస్త వేగాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరీ మెత్తగా వేగనివ్వకూడదు, బాగా మెత్తగా అయిపోతాయి. ఇవి వేగిపోయినాయి, వేరే దాంట్లోకి తీసేసుకున్నాం. ఇందాక నేను వేపు చెట్టి మిక్సీ పట్టిన ఆవపిండి, మెంతిపిండి, 100 గ్రాములు కళ్ళుప్పు నేను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా, 1 టీ స్పూన్ పచ్చిమెంతులు, వెల్లుల్లిపాయ గుళ్ళు, 200 గ్రాములు పచ్చికారం. ఇలా ఒక వెల్లుల్లిపాయ తొక్క తీసుకుని కచ్చాబిచ్చా ముక్కల కింద దంచుకోవాలి. వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందాక ఎండలో పెట్టుకున్న నిమ్మరసంలో వేపి చెట్టుకున్న ఉసిరికాయలు వేసి ఇలా నిమ్మరసం కలిసేలా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి మనం కలుపుకున్న కారంలో.
ఇవన్నీ బాగా నిమ్మరసం పట్టించాక ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అన్నీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక ఇందాక మనం వేపుచెట్టుకున్న వాటిలో ఆయిల్ సరిపడా వేసుకోవాలి. కొంత ఉంచుకుంటే మళ్ళీ జాడీలో వేస్తాం కదా, దాంట్లో కలపాలి. ఇలా బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలా. ఇంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ. నిలవ ఉసిరి ఆవకాయ పచ్చడి రెడీ. ఇది 2-3 రోజులు ఊరేటప్పటికి ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది. 3 డేస్ మాత్రం ఊరనివ్వాలి. జాడీలోకి తీసుకుందాం. ఉసిరి ఆవకాయ పచ్చడి రెడీ. పచ్చడిలా జాడీలోకి తీసుకున్నాక 3 డేస్ తర్వాత ముక్క ఊరుతుంది. అప్పుడు మీరు నార్మల్ పచ్చడి ఎలా వేసుకు తింటున్నారో అలా తినొచ్చు. ఆయిల్ ఖచ్చితంగా పైకి వస్తుంది ఊరి. ఒకవేళ సరిపోకపోతే ఇంకాస్త ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత కొంచెం వేసుకోండి, సరిపోతుంది.